దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. వాక్య గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దయచేసి చదవండి. 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేయవలెను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన ఆ యొక్క మొదటి పత్రికలో మరి పౌలు గారు మరి కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారికి, యేసుక్రీస్తు సన్నిధిలో బాప్తిసం పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాటలు. కొరింథీ పట్టణంలో చాలా మంది ఉన్నారు దేవుని పిల్లలు. వారికి ఇతను ఒక మంచి సూచనను ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సూచన అన్నప్పుడు, పరిశుద్ధుల కొరకైన, చదవడమా, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది నిల్వ చేయవలెను. అనగా ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు వారికి కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఓ కొరింథీయులారా, నేను మీకు ఒక నియమాన్ని ఇస్తున్నాను. ఏమిటా నియమం అంటే, పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు, పరిశుద్ధులు అనగా దైవ సేవకులు. కన్నడ బైబిల్లో దైవజనులని రాయబడింది. కన్నడ కూడా చదవండి. ದೇವ ಜನರಿಗೋಸ್ಕರ ಹಣ ವಸೂಲು ಮಾಡುವುದು ಕುರಿತು ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ, ಗಲಾತ್ಯದವರ ಸಭೆಯವರಿಗೆ ನಾನು ಹೇಳಿಕೊಟ್ಟಿರುವ ಕ್ರಮದಂತೆ ನೀವು ಮಾಡಿರಿ. ನಾನು ಬಂದಾಗ ಸಂಪಾದನೆಯ ಮೇರೆಗೆ ವಾರದ ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿರಬೇಕು. ಆಮೆನ್. ఇక్కడ గమనించినట్లయితే దైవ జనರಿಗೆ అనగా దైవ సేవకులకు, దైవజనులకు అని ఇక్కడ కన్నడ బైబిల్లో రాయబడింది. తెలుగు బైబిల్లో పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధుల కొరకైనటువంటి కానుక విషయమై కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు రాస్తూ ఉన్నాడు. ఓ కొరింథీయులారా, నేను మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఏంటంటే, దైవజనుల అనగా దైవ సేవకులు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్య కొరకైనటువంటి దైవజనులకు వారి పోషణ కొరకు, వారి అవసరతల కొరకు, వారు ప్రయాణాల కొరకు, వారు వెళ్ళే ప్రతి స్థలంలో వారు కట్టే మందిరాల కొరకు, వారు కట్టే స్థలాల కొరకు దేవుని సన్నిధిలో కానుక ఇవ్వవలసిందిగా అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి సూచిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. మీరు తప్పకుండా చేయాలి. వారానికి 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో మొదటి రోజు ఆదివారం మీరు కూడుకునేటప్పుడు ఆ యొక్క 2వ రోజు నుంచి 7 రోజుల వరకు చేసిన పనికి వచ్చిన జీతాన్ని, వచ్చిన కూలిని, అందులో మీరు వర్ధిల్లిన కొలది, అనగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఇవ్వాలి. 6 రోజుల్లో 7 రోజులు మీరు
7 రోజుల్లో మీరు కానుకను నిల్వ చేసి మొదటి రోజున అనగా వారంలో మొదటి రోజున దైవ సేవకులకు తెచ్చి ఆ కానుకనివ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా గలతీలో ఉన్నటువంటి సంఘాస్తులకు కూడా నేను తెలియజేశాను. గలతీలో ఉన్న సంఘానికి నేను నేర్పించాను, వారు చేస్తూ ఉన్నారు. ఓ కొరింథీయులారా, మీరు కూడా ఈ విధంగా ఒక క్రమాన్ని నేను మీకు ఇస్తున్నాను. గలతీలో ఉన్న సంఘానికి నేను ఒక క్రమాన్ని ఇచ్చాను, వారు తప్పక పాటిస్తున్నారు, మీరు కూడా చేయాలి అని ఇక్కడ పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దైవజనులకు ఇచ్చే విషయంలో విశ్వాసులు ముందుండాలి. సేవ కొరకు మీరు ఖర్చు చేయాలి. సేవ కొరకు మీరు డబ్బును పోగు చేసి, ఆ పోగు చేసిన డబ్బును ఆదివారము దైవజనుడి దగ్గరకు వచ్చి మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు, పరిచయం చేస్తున్నందుకు మీరు కానుక ఇవ్వాలి. ఎలాంటి కానుక ఇవ్వాలంటే దశమ భాగాలు కాదు. ఇక్కడ దశమ భాగములను గురించి పౌలు గారు తెలియజేయట్లేదు. మరి దేని గురించి తెలియజేస్తున్నాడని మనం అక్కడ గమనించినట్లయితే దైవజనులు దేవుని సన్నిధిలో వారు చేస్తున్న వారి పరిచర్యను గుర్తించి మీరు వారికి సహకారులుగా ఉండాలి, మీరు వారికి తోడ్పాటుని ఇవ్వాలని తెలియజేస్తున్నారు. దశమ భాగాలు కాదు ఇవ్వాల్సింది, వర్ధిల్లిన కొలది మీరు దేవుని సేవ కొరకై దైవజనులకు మీరు కానుకలు ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కానుకల విషయంలో ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎవరైతే వర్ధిల్లిన కొలది దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధి కొరకు ఇస్తారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు, పరలోకంలో కూడా ఇచ్చేవారు. ఈ పరలోకంలో ఈ భూమి మీద దేవుని కొరకు ఎవరైతే కానుకలు వర్ధిల్లిన కొలది సేవ కొరకు ఇస్తారో దైవజనులకు, వారికి పరలోకంలో గొప్ప ఐశ్వర్యాన్ని ప్రభు సమకూరుస్తాడని లేఖనాలను తెలియజేస్తా ఉన్నాయి. యేసు ప్రభు వారు తెలియజేసి ఉన్నాడు. మత్తయి సువార్త 6:19 నుంచి మనం చదివితే యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నాడంటే, దయచేసి చదవండి త్వరగా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటను తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగతనం చేస్తారు. పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెట గాని తుప్పు గాని దాన్ని తినివే, దొంగిలరు అని రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు పరలోకంలో ధనమును నువ్వు సమకూర్చుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి పరలోకంలో. ఇది ఎలాగా డిపాజిట్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? దైవజనులకు, దేవుని పరిచయం చేసే వారికి మీ చేతులను విప్పి, మీ గుప్పిలను విప్పి ఎవరైతే ఇస్తారో ఇచ్చేవారు సంతోషంగా ఇవ్వాలి, బలవంతంగా కాదు. అదే మాట పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనంలో 5 నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మమును పిసిరితనముగా గాక, పిసిరితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులను మీ యొద్దకు ముందుగా వచ్చి తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా దేవుని పరిచయం కొరకు ఉత్సాహముగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. బలవంతంగా నీవు ఇవ్వకు. ఒకవేళ నువ్వు దేవుని పరిచయం కొరకు ఇస్తున్నావు, దేవుని దైవజనుడి యొక్క పోషణ కొరకు ఇస్తూ ఉన్నావు, దైవజనుడు కుటుంబం అవసరతల కొరకు నువ్వు ఇస్తున్నావు, దైవజనుడు సేవ భూమి మీద ఘనముగా చేయాలంటే ఆ యొక్క విశ్వాసులు దైవజనుడికి వెన్నుదన్నుగా నిలబడాలి. మీరిచ్చే కానుక దేవుని అకౌంట్ లో జమ అవుతుంది, పరలోకంలో జమ అవుతుంది. పరలోకంలో నీ డబ్బు
నువ్వు ఇక్కడ 100 రూపాయలు కానుక దైవజనుడికి ఇస్తే నీకు పరలోకంలో 1000 రూపాయలు దేవుడు డిపాజిట్ చేస్తాడు. 1000 రూపాయలు దైవజనుడు కానుక ఇస్తే దానికి నీకు దేవుడు 10,000 రూపాయలు పరలోకంలో నీ కొరకు ధనం కూర్చుకుంటావు. బైబిల్లో వాక్యంలో రాయబడింది. పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 18-19 వచనాలు చదవండి. అక్కడ 17వ వచనం నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ ధనవంతుడు డబ్బున్న వారికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వారికి రాస్తూ ఉన్నాడు. డబ్బు సంపాదించే వారి కొరకు రాస్తూ ఉన్నాడు. ధనము ఎక్కువగా ఉన్న వారి కొరకు రాస్తూ ఉన్నాడు. ఆ మాటలు దయచేసి చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము. నీ దగ్గర ఉన్న డబ్బు స్థిరము కాదు. ఆ డబ్బు నీ కాడున్న డబ్బు నిన్ను విడిచిపెట్టిపోతుంది, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ టైంలో నిన్ను విడిచిపెడుతుందో నీకు తెలియదు. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరితుడై పౌలు గారు ధనవంతులకు రాస్తున్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు మీరు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుట కొరకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచుడని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమిటి ఆజ్ఞ అంటే కింద రాస్తూ ఉన్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది నీ కొరకు అనగా తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో నీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా మీరుండాలి. తిమోతి, నీ ఇంట్లో ఉన్న సంఘములో ఉన్న నీ గృహంలో ఉన్న సంఘంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. వారికి నువ్వు ఈ మాటలు తెలియజేయి. ఈ రోజు భూమి మీద డబ్బు సంపాదిస్తాడు. నీకు డబ్బు ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంగారు ఐశ్వర్యంతో నువ్వు తోతూచూ ఉండవచ్చు. అయితే వాటి ద్వారా నీకు ఏమీ ప్రయోజనం లేదు. అవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టిపోతాయి. ఈ లోకంలో ఉన్న సంపాదన అంతా కూడా నిన్ను విడిచిపెట్టిపోతుంది. అయితే నువ్వు పరలోకంలో ధనము సంపాదించుకోవాలంటే, పరలోకంలో నీ కొరకు ధనము సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఏమేమి చేయాలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. మేలు చేసేవారుగా మీరు ఉండాలి. మేలు చేసేవారుగా నీ డబ్బు ద్వారా మేలు చేయి, నీ మాటల ద్వారా మేలు చేయి. మేలు చేయి వారును సత్క్రియలను ధనము గల వారును ఔదార్యమనగా విధవరాళ్లను, దిక్కులేని పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథలకు నీ డబ్బును సంపాదించే సంపాదనలో వారికి నువ్వు పంచిపెట్టాలి. అంతేకాదు నీకున్న ధనములో, నీకున్న ఆస్తిలో, నీకున్న దాంట్లో భాగం ఇవ్వాలి. అక్కడ పాలు ఇవ్వాలని రాయబడింది. పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. నీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. ఇతరులకు నీవు సంపాదించే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీకు నువ్వు వర్ధిల్లడం కొలది దైవజనులకు ఇవ్వాలి. సేవను గుర్తించాలి. గుడ్డిగా ఇచ్చేది కాదు నీ కానుక. చాలా మంది ధనవంతులకు ఉన్న దైవజనులు చాలా మంది కానుకలు ఇచ్చే ధనవంతులుగా ఉన్నారు దైవజనులారా. మీరు కూడా మీకున్న అకౌంట్లలో డబ్బులు తీసి సేవ కొరకు ఖర్చు పెట్టండి. పేద సేవకులు చాలా మంది ఉన్నారు, బీదలు చాలా మంది ఉన్నారు, చాలా మంది కష్టాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అలాంటి వారికి మీ కానుకలను ఇవ్వండి. పరలోకంలో నీ కొరకు ధనం సమకూర్చుకుంటావు. ఈ భూమి మీద దేవుని సేవ కొరకు, పిల్లల కొరకు, విధవరాళ్ల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథల కొరకు నీ డబ్బులను ఖర్చు పెడతావో, సహాయం చేస్తావో, దైవజనులకు నువ్వు సహాయం చేస్తావో, దైవజనులకు వెన్నుదన్నుగానే ఉంటావో, దాన్ని బట్టి ప్రభువు వాస్తవమైన జీవం నీకు అక్కడ ఉంది పరలోకంలో. ఆ పరలోకంలో నీకు మంచి స్థలం, నీ కొరకు నువ్వు పునాది వేసుకోవాలి. పరలోకంలో నీ కొరకు నువ్వు పునాది వేసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వర్ధిల్లిన కొలది నీవు దైవజనులకు, పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలకు నువ్వు నీ యొక్క ధనములో పాలు ఇవ్వాలి. అది ఇవ్వడం ద్వారా ఆ పరలోకంలో నీకు వాటా దేవుడు ఇస్తున్నాడు, నీకు భాగాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు పరలోకంలో మంచి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. పరలోకంలో నీ కొరకు ధనాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని చాలా మంది పేద సేవకులు మందిరాలు లేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. చాలా మంది స్థలాలు కొనలేక చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి స్థలాలు కొనివ్వండి, అలాంటి వారికి మందిరాలు కట్టివ్వండి. కట్టిస్తే పరలోకంలో నీ కొరకు మంచి పునాది దేవుడు నీ కొరకు వేస్తాడు. ఈ భూమి మీద నీకేం దొరకకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుడు నీ కొరకు ఒక మంచి ఇల్లు, మంచి పునాది నీ కొరకు నువ్వు వేసుకున్న వాడు అవుతావు.
ఎన్ని రోజులు చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు, ఇన్సూరెన్స్లు కడతా ఉన్నారు, పోస్ట్ ఆఫీసులో కడతా ఉన్నారు, డబ్బును మూలకు పెడతా ఉన్నారు. ఆ డబ్బు సేవలో ఖర్చు పెట్టండి. సేవకు డబ్బు, నీ డబ్బు సేవలో ఖర్చు పెడితే పరలోకంలో నీ కొరకు దేవుడు సమృద్ధిగా నీకు ధనాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభుత్వం తెలియజేస్తావు. డబ్బున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ డబ్బు సేవ కొరకు ఖర్చు పెట్టు. దైవజనులకు ఇవ్వు. దైవజనులను గుర్తించు. కష్టపడి శ్రమపడి చేసే సేవను ప్రియ దేవుని పిల్లలారా, మీరు దేవుని సేవ కొరకు ఖర్చు పెడితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు పరలోకంలో నువ్వు ధనాన్ని ప్రభు నీకు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకో మాట మీకు తెలియజేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. గలతీ 6:6లో ఒక మాట, చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థంలో అన్నిటిలో నీవు భాగం ఇవ్వాలి. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని పిల్లలారా, దశమ భాగము కంటే రెట్టింపుగా నువ్వు దైవజనులకు ఇవ్వాలి. దైవజనుడు వాక్యం అందిస్తూ ఉన్నారు. ఎవరైతే నీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా నేను వాక్యం చెప్పి నేను పెంపొందిస్తున్నారో, ఆత్మీయంగా నేను బలపరుస్తూ ఉన్నారో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి తనకున్న అన్నిటిలోనూ మంచి పదార్థములలో భాగం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దైవజనుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. వాక్యమును అందిస్తూ ఉన్నా, వాక్యమును పెంచి, వాక్యమును అందించి ఆత్మీయంగా చాలా మందిని పెంచి పోషిస్తా ఉంటే వారికి ఏమి ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి అన్ని పదార్థాలలో మంచి పదార్థాలలో నువ్వు భాగం ఇవ్వాలి. పౌలు గారు తిమోతి పత్రిక నీ డబ్బు దేవుని సేవ కొరకు దైవజనులకు నీవు ఇచ్చుటలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇంకో మాట కూడా అక్కడ ఆదిమ సంఘ దినాలలో, మొదటి సంఘములో ప్రారంభ దినాలలో అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 32వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు అపొస్తలుల దగ్గరికి వారు దేవుని పరిచర్య కొరకు దైవజనుల దగ్గరికి వాళ్ళ కాళ్ళ దగ్గర డబ్బు తెచ్చి పెట్టారని రాయబడింది. దయచేసి చదవండి. విశ్వసించిన అనగా ప్రభువును నమ్మి విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయులై ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటన్నిటిని ఏది తనది కాదని అనుకోలేదు. వారికి కలిగినదంతా కూడా సమష్టిగా ఉండేను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిస్తూ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దైవ కృప అందరి మీద అధికముగా ఉన్నది. భూములను ఇండ్లను కలిగిన వారందరి వాటిని అమ్మిన వాటిని డబ్బులు తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. దైవజనులకు నీ కానుకలు ఇవ్వాలి. ఎవరైతే నీకు వాక్యాన్ని అందిస్తున్నారో, ఎవరైతే ఆత్మీయంగా నీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడిని నువ్వు సంపాదించే సంపాదనలో నువ్వు ప్రభు పరిచర్య కొరకు సేవకుడికి సహకారిగా నిలబడాలి. ఎవరైతే భూములను, ఇండ్లను, ఆస్తులను, వారి భాగాలను దైవజనుడికి భాగాలు ఇస్తారో, దైవజనుడికి సహకారులుగా ఉంటారో, వారందరి మీద, విశ్వాసాలందరి మీద దైవ కృప అందరి మీద అపరిమితంగా ఉంటుంది. ఎవడైతే ఉత్సాహముగా సంతోషంగా ప్రభు సేవ కొరకు దైవజనుడికి వెన్నుదన్నుగా సపోర్ట్ గా సేవలు నిలబడతారో, అలాంటి వారి మీద దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ ఆ యొక్క ప్రసన్నత అపరిమితముగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదండి, ఈరోజు ఇక్కడ దైవజనుడా ఒకవేళ విశ్వాసులిచ్చే ఆ యొక్క కానుకను బట్టి ఆశీర్వదించబడుచున్నట్లయితే దైవజనులు కూడా సేవలో నీ డబ్బును ఉపయోగించండి. చాలా మంది దైవజనులు డబ్బును వెనకేసుకొని కార్లలోను పెద్ద పెద్ద బంగ్లాలలోను దేవుడు మాకు ఇచ్చాడని డబ్బును బ్యాలెన్స్ పెట్టుకొని, బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకొని సేవకు ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా మంది దైవజనులు, పేద దైవజనులు చాలా మంది ఉన్నారు. మందిరాలు లేని దైవజనులు చాలా మంది ఉన్నారు. స్థలాలు లేని దైవజనులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు నిన్ను ఆశీర్వదించిన దైవజనుడా, ఆ డబ్బును
లేని దైవజనులకు ఇవ్వు. ప్రభు పరిచయకు ఖర్చు పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు డబ్బు, భూమి మీద డబ్బు నశించిపోతుంది. ఈ లోకంలో ఉన్న డబ్బు అంతా కూడా ఒకరోజు లయమైపోతుంది. అయితే దేవుడిచ్చే ధనం నువ్వు తీసుకోవాలి. దేవుని యొద్ద నుంచి నువ్వు డబ్బులు తీసుకోవాలి. దేవుని యొద్ద పరలోకంలో నీ కొరకు ధనమును సంపాదించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి తన నోటి మాట ద్వారా తెలియజేశాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక ధనవంతుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ ధనవంతుడు వచ్చి యవనస్తుడు అతను యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నిత్య జీవానికి పోవడానికి, నిత్య జీవం వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, మోషే నియమించిన ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలని చెప్పాడు. అయితే ఆ మాటలో అతను అంటున్నాడు, యవనస్తుడు విన్నావు. ఆ యవనస్తుడు, అయ్యా, చిన్నప్పటి నుంచి నేను వాక్యాన్ని పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి కట్టడలు అనుసరిస్తున్నాను అని చెప్పాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకున్నవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, బీదలకిచ్చి నన్ను వెంబడించుము. అప్పుడు పరలోకమందు నీ కొరకు ధనము కలుగును. నీకు చదవడం అన్నమాట 18-22 వచనం. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. పరలోకంలో ధనము సంపాదించుకోండి. పరలోకంలో నీ కొరకు డబ్బును పోగు చేసుకోండి. దేవుడు నీకు మంచి ధనాన్ని ఇవ్వబోతున్నాడు, మంచి ఒక ఇల్లుని ఇవ్వబోతున్నాడు. నీ కొరకు నువ్వు పునాది వేసుకోవాలి. పరలోకంలో నువ్వు పునాది వేసుకోవాలంటే నీవు దేవునికి నువ్వు వర్ధిల్లిన కొలది దేవుని సేవకు ఖర్చు పెట్టాలి. దేవుని సేవకులకు ఇవ్వాలి. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టింది. పంపబడిన వారి, అపోస్తలులగా పంపబడిన వారు సేవలో ఈ రోజు ఈ దినాల్లో చాలా మంది సొంత ఊర్లోనే సేవలు చేస్తూ ఉన్నారు, సొంత గ్రామాలలో సేవ చేస్తూ ఉన్నారు. సొంత ఊర్లోనే సేవ, ఇది సేవ కాదు. నీవు పంపబడాలి వేరే స్థలానికి. దేవుని స్థలంలో నీవు దేవుని చేత పంపబడాలి. నీవు వెలుగనిస్తాను. ఇళ్లను, భూములను, పొలాలను, ఇండ్లను, భూములను, పొలాలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, బంధువులను అందరిని విడిచిపెట్టిన అపోస్తలులుగా ఉండాలి. అలాంటి దైవజనులకు నువ్వు సహకారం చేయాలి. ఇంట్లోనే కొంతమంది దైవజనులు సొంత ఊర్లోనే సేవ చేస్తారు. ఇది నాకు దేవుడు చూపించిన స్థలం అని చాలా మంది దైవజనులు మోసపోతూ ఉన్నారు. నువ్వు పంపబడాలి. నువ్వు ఎరగని స్థలంలో వెళ్ళి నువ్వు సేవ చేయాలి. నువ్వు ఎరగని ప్రాంతంలో వెళ్ళి నువ్వు సేవ చేస్తే అలాంటి సేవకులకు మీరు సహకారులుగా చేయండి. అలాంటి సేవకులకు మీరు సహకారం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు పరలోకంలో నువ్వు ధనము సంపాదించుకోవాలి. అంతేకాదు, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో. ఆ అధ్యాయంలో కూడా ఆ అన్యాయస్తుడు అతను. జక్కయ్య చాలా అన్యాయస్తుడు. యేసు ప్రభు చూడాలనుకున్నాడు, అన్యాయస్తుడు. అయితే యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి అడుగు పెట్టిన వెంటనే అక్కడ జరిగినటువంటి ఒక మార్పు మనం చూడాలి. అతను అన్యాయస్తుడే, కానీ అతను అంటున్నాడు, ప్రభువా, నేను అన్యాయస్తుడను. నేను చాలా మంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను. అయితే ఆ డబ్బునంతా కూడా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో ఆ డబ్బును నేను తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తాను అంటున్నాను. 4 గంటలు నేను చెల్లిస్తాను. అంతేకాదు, నా ఆస్తిని సగం బీదలకు ఇస్తున్నాను. ఆస్తిని సగం బీదలకు ఇస్తున్నాను. అనగా జక్కయ్య తనకున్న ఆస్తి అంతట్లో కూడా తనకున్న ధనములో ఇతరులకు భాగం ఇచ్చాడండి. అందుకే యేసు ప్రభు వెంటనే జక్కయ్య భుజం మీద చేయి వేసి అంటూ ఉన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, పరలోకానికి వారసుడయ్యాడు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని పిల్లలారా, ప్రభు సేవ కొరకు కష్టాల్లో చాలా శ్రమలో సేవ చేస్తున్న దైవ మాటలు వింటున్న ప్రియా దేవుని పిల్లలారా, ఒకసారి నిన్ను పరిశీలన చేస్తూ నీ డబ్బు నీ సేవకుడు తినాలి. నీ ధనమును సంపాదించే సంపాదనంతా కూడా ప్రభు పరిచయం కొరకు ఖర్చు పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ కొద్ది మాట ద్వారా తెలియజేస్తాడు. దేవుడు కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.